కను తెరిస్తే జననం కనుమూస్తే మరణం అంటారు. ఆ రెప్పపాటు జీవితం అని మనం మాట్లాడుకునే నేపథ్యంలో ముఖ్యంగా ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి సెకండ్ కూడా ఆ ప్రాణి రోగాల్ని కాపాడేందుకు అవసరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ముందు తీసుకొస్తే బతికేవాళ్ళు అన్న మాటలు మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాము. ఆ తరహా ఆ 5-10 నిమిషాల వ్యవధిలో కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయలేక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెనోవా హాస్పిటల్ అన్నది చాలా రిస్కీ సిచ్యువేషన్లో ఉంది అన్నది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రం అక్కడికి ఎవరైనా ఎమర్జెన్సీ పేరుతో వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానివ్వండి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఎమర్జెన్సీ పేరుతో అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ మరింత డేంజరస్గా మారే సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది మనం చూస్తే లంగర్ హౌస్లో ఉండే రెనోవా హాస్పిటల్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది అక్కడికి వెళ్తున్న రోగులు చావడానికి బ్రతకడానికి మధ్యలో ఉండే ఆ కాస్త సమయము ఎలా వృధా అయ్యే అవకాశం ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బీఆర్కే ఎక్స్క్లూజివ్ మీరు చూస్తున్నారు. రిస్కీ రెనోవా అనే పేరుతో ఇప్పుడు ఏదైతే ప్రసారం చేస్తున్న వార్త ఉందో ఆ వార్త ద్వారా ఒకటే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే హాస్పిటల్స్ కానివ్వండి, ఎలాంటి కమర్షియల్ కాంప్లెక్సెస్ అయినా వాటి పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో వాటి పార్కింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్లు ఇస్తారు. కానీ ఈ రెనోవా హాస్పిటల్ ఏదైతే ఉందో దీనికి అసలు పర్మిషన్ ఎలా వచ్చింది, అక్కడ హాస్పిటల్ ఎలా నడుపుతున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ పేరుతో చాలామంది హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా అంబులెన్స్లలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సొంత వాహనాల్లో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ నిమిషాలలోనే ఆ బయట నుంచి ఆ అవసరమైన ఐసీయూ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అవసరమైన ఈ సపోర్ట్ ఇవ్వడానికి, లైఫ్ సపోర్ట్ ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది ఏదైతే చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, లంగర్ హౌస్ కానివ్వండి, మెహదీపట్నము ఈ వైపు అంతా ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వెహికల్ లోపలికి వెళ్లకుండా రోడ్డుపైనే వెహికల్ నిలబెట్టి అక్కడి నుంచి స్ట్రెచ్చర్ మీద బాధితులు కానివ్వండి, రోగులను కానీ లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది అంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. రోడ్డు మీదనే వెహికల్ ఆపి అక్కడ స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి స్ట్రెచ్చర్లో ఇప్పుడు పేషెంట్ని దించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన ఆటో కానివ్వండి, అది చిన్నది కాబట్టి పక్కన అట్లీస్ట్ వెహికల్స్ వెళ్ళగలుగుతున్నాయి. కానీ అదే సందర్భంలో ఒకవేళ పెద్ద స్థాయిలో అంబులెన్స్ వచ్చింది అంటే సిచ్యువేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు మీరు బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్నారు. దాని ప్రకారము రోడ్డు మీదనే, నేను మళ్ళీ చెప్తున్నాను, రోడ్డు మీదనే వెహికల్స్ ఆపి అక్కడికి వచ్చే స్ట్రెచ్చర్ల మీదనే రోగులను లోపలికి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉంది అంటే ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వాళ్ళు నిమిషాల వ్యవధిలోనే ఐసీయూ కానివ్వండి, లేకపోతే లైఫ్ సపోర్ట్ కానీ అవసరం ఉన్న పరిస్థితిలో వచ్చిన వాళ్లకు సిచ్యువేషన్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఒక్క నిమిషంలోనే ఒక రోగి ప్రాణాలకు సంబంధించి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఆ రోగి ఆ నిమిషంలో సరైన వైద్యం అందితే బ్రతికే అవకాశం ఉంటుంది. లేని పరిస్థితుల్లో ఆయన మరణం వైపు వెళ్ళే అవకాశం కూడా ఉన్న పరిస్థితుల్లో ఇలా హాస్పిటల్ని ఎలా పర్మిషన్ ఇచ్చారు అన్నది మొదటి ప్రశ్నగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్కి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ ప్రకారము అక్కడ ఏదైతే ఉందో ఎమర్జెన్సీకి వెళ్ళడానికి కూడా వెహికల్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా రోడ్డు మీదనే నిలబెట్టి అక్కడి నుంచి పేషెంట్స్ని తీసుకెళ్తున్నారు. తద్వారా సమస్యలు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ట్రాఫిక్ పీక్ అవర్స్లో అక్కడ వెహికల్ ఆగితే చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో అలాంటి సందర్భంలో ఇలాంటి పర్మిషన్స్ ఎలా ఇచ్చారో అన్నది మొదటి ప్రశ్నగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే సమాచారం అందిందో బీఆర్కే న్యూస్ టీము
స్పెషల్గా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా గ్రౌండ్ రిపోర్టింగ్ ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నం నేపథ్యంలో ఏం జరుగుతోంది అన్నది నేను మరి కాసేపట్లో చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న బీఆర్కేలో మొత్తం 2 ఫ్రేమ్స్ చూస్తున్నారు. అందులో ఒక ఫ్రేమ్లో పైన మీరు స్ట్రక్చర్ మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే సెకండ్ దాంట్లో మీకు రెనోవా హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్ మీద ఉన్న మెయిన్ రోడ్డు మీద రెగ్యులర్గా వెళ్తున్న వెహికల్స్. అంటే కనీసం ఈ వెహికల్ ఒకటి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశం కూడా లేని సందర్భంలో ఆ నిమిషాల్లో జరిగే ఆ ఆలస్యము ఆ పేషెంట్ ప్రాణాల మీద తెచ్చే అవకాశం ఉంది అన్నది చాలామందికి తెలుసు. మీరు ఇప్పుడు స్క్రీన్లో కూడా చాలా క్లియర్గా మీకు అనిపిస్తుంది హాస్పిటల్కి సంబంధించి సిచ్యువేషన్ ఏంటన్నది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్కే న్యూస్కి దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అసలు ఏం జరుగుతోంది, ఏమైంది, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి, దాన్ని రెక్టిఫై చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటో దాని మీద కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేశాము. కానీ బీఆర్కే న్యూస్ ప్రతినిధిపైనే వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన విజువల్స్ మరి కాసేపట్లో నేను టెలికాస్ట్ చేస్తాను. అయితే ఈ మొత్తం ఇష్యూని తను సొంతంగా వెళ్ళి కవర్ చేసిన రిపోర్టర్ శ్రీకాంత్ మనతో పాటు ఇప్పుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఇప్పుడు ప్రతి సందర్భంలో మనకు తెలుసు ఒకటి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కాపాడే స్థితి నుంచి ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో రెనోవా హాస్పిటల్ దగ్గర మీరు మొదటగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీకు వచ్చిన సమాచారం ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాచారంతో అక్కడున్న సిచ్యువేషను సరిపోలిందా? చిదంబరం అయితే పరిస్థితి అక్కడ చూస్తే కనుక లంగరౌజ్ ప్రధాన జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి రెనోవా హాస్పిటల్ పరిస్థితిని అక్కడ గమనిస్తే కనుక అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళగానే మనకు కనిపించిన మొట్టమొదటి పరిస్థితి కనీస పార్కింగ్ సౌకర్యం లేకుండా రోడ్డు పైన హాస్పిటల్కి వస్తున్న రోగులు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ రోడ్డు పైన వాళ్ళు వాహనాలు నిలిపి పార్కింగ్ చేసుకొని ట్రాఫిక్ స్తంభనకు పూర్తి స్థాయిలో వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళు రోడ్డు పైనే వాహనాలు నిలిపినటువంటి పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని అక్కడ ఉన్న పరిస్థితిని కానీ దానికి సంబంధించినటువంటి అంశాలను కానీ అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన ఒక శివ అనే పర్సన్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం అక్కడికి వెళ్ళి. అయితే వాళ్ళు ఒకటే మాటగా మాట్లాడుతున్నారు, రండి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అనే మాట తప్పితే సమస్య ఉంది, సమస్యని పరిష్కార దిశగా మాట్లాడుకుందాం, దీనిపైన మాట్లాడుతాం మన అంశాన్ని మాత్రం అయితే వాళ్ళు ఎక్కడ లేవనెత్తలేని పరిస్థితి. అంటే ఓవరాల్గా కొద్దిసేపడ ఉన్న పరిస్థితులను చెప్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మన దగ్గరకు వచ్చి మన ఐడి కార్డులు తీసుకొని ఫోటోలు తీసుకొని మమ్మల్ని వీడియోలు తీస్తూ మాపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యంగా అక్కడ ఉన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది వీళ్ళంతా కానీ అక్కడ వాళ్ళు స్పందిస్తున్న తీరు మనం అక్కడికి వెళ్ళాక మన ప్రశ్నలకు వాళ్ళు స్పందిస్తున్న తీరుని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయిలో అవకతవక జరుగుతున్నాయి. అక్కడ అంటే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సెల్లార్ ఉంటుంది, ఆ సెల్లార్లో వాళ్ళకు ఒక పార్కింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఎమర్జెన్సీ ఒక వార్డు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో రోడ్డుపై నిర్లక్ష్య ధోరణితో అంటే ఎవరు అడగరు అన్న ఒక ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు, అక్కడ ఉంటున్నారు తప్పితే సమస్యను పరిష్కరించుకుని ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుందాం అనే ఒక ధోరణి అయితే అక్కడ ఎక్కడ కనబడలేదు అని చెప్పుకోవచ్చు. సో అయితే మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళినప్పుడు 2 రకాల ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మీకు ఏదో కొంత డబ్బులు ఇస్తామనో ఇంకో రకంగానో మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడము, దానికి మీరు ఒప్పుకోలేదు కాబట్టి దానికి మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి రెండో ప్రయత్నంగా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం. అందులో ముఖ్యంగా చూస్తే మీ విజువల్స్ చేయడము లేకపోతే మీ ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారన్నది అర్థమవుతుంది. సో ఓవరాల్గా అక్కడ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారనుకుంటున్నారు మీరు? అంటే బెదిరిస్తే నిజంగానే బెదిరిపోతుంది బీఆర్కే న్యూస్ అన్న ఏమన్నా అలాంటి అనుమానం ఏమైనా వాళ్ళకు ఉండిందా ఏంటి అసలు? ఖచ్చితంగా అంటే బెదిరిస్తే వెళ్ళిపోతారులే, బెదిరిస్తే దౌర్జన్యం చేస్తే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలే అన్న ధోరణితోనే వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా క్షుణ్ణంగా వాళ్ళు పదే 10 సార్లు అన్న ఒకటే మాట, రండి మాట్లాడుకుందాం. ఒకటే చెప్పాం, బీఆర్కే న్యూస్ ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ఉంటుంది, తప్పులు నిలదీయడానికి ఉంటుంది తప్పితే లొంగుబాట్లకు పోయేది బీఆర్కే న్యూస్ కాదని కూడా అదే సందర్భంలో వాళ్ళకి స్పష్టంగా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఒకటే ఆలోచన ఏముందంటే పూర్తి స్థాయిలో మీడియా రంగంలో దిగినప్పుడు అలాని సింపుల్గా బెదిరిస్తే వెళ్ళిపోతారులే, బెదిరిస్తే చెదిరిపోతారులే అని ఒక కాన్సెప్ట్తో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే నిజానికి అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరిద్దాము అనే ఆలోచన ఏ క్వశ్చన్ కూడా కనిపించిన పరిస్థితి. అంటే ఎంతసేపు
ఈ మనం మాట్లాడుకుందామనే దానికి వెళ్ళిపోతున్న తప్పితే నేను అక్కడ వాళ్ళకి ప్రశ్నించినప్పుడు అంటే ఇక్కడ ఈ సమస్య ఉంది కదా, ఈ సమస్య పైన మనం మాట్లాడదాం, మీరు మాట్లాడండి అంటుంటే కనుక వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే ఇదంతా చూస్తుంటే కనుక ఏదైనా లొంగుబాటు తీసుకొని ఏదైనా చర్యలకు పాల్పడదామనే పరిస్థితి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? నిజంగానే ఒక అంబులెన్స్ వస్తే ఆ కాంపౌండ్ లోపలికి వెళ్ళి అంబులెన్స్ అక్కడ ఉన్న రోగిని దింపే అవకాశం ఉందా? అలాంటి సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు ఏమైనా మీకు కనిపించాయా? లేదు, అంటే పూర్తి స్థాయిలో రోడ్డు మీద మనకు రోడ్డు మీదకే స్ట్రెచర్లు తీసుకొచ్చి మన విజువల్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంటుంది. రోడ్డు పైనే స్ట్రెచర్ తీసుకొచ్చి కనీసం అక్కడ ఒక వెహికల్ నిలబడ్డదంటే కనీసం ఒక కిలోమీటర్ మేర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించే పరిస్థితి ఉంది. అక్కడ స్ట్రెచర్ బయటికి రోడ్డు మీదకి తీసుకొచ్చి పేషెంట్ లోపల తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య అనేది మనకు చాలా కొట్టొచ్చినట్టుగా చాలా క్లియర్గా అనిపిస్తున్న పరిస్థితి. ఆ ట్రాఫిక్ పైన ఈ ట్రాఫిక్ ఏర్పడుతుంది కదా, దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారని మాట్లాడితే మాత్రం వాళ్ళు ఎలాంటి స్పందించలేనటువంటి పరిస్థితి అక్కడ. సో ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళినా స్ట్రెచ్చర్ వెళ్ళడానికైనా సరైన ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? స్ట్రెచ్చర్ మీద నుంచి లోపల తీసుకెళ్ళడానికి, లేకపోతే అక్కడ కూడా మళ్ళీ ఏమైనా అవాంతరాలు కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి కనిపించాయి మీకు? అవాంతరాలు ఉన్నాయి ఖచ్చితంగా. అక్కడ స్పష్టంగా చాలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా ఒక పేషెంట్ తీసుకెళ్తున్నప్పుడు ఎంతో ఎమర్జెన్సీ అనగానే మనకు చాలా రకాల పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా అక్కడికి వస్తూ ఉంటాము. కనీసం ఎమర్జెన్సీగా స్ట్రెచ్చర్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అక్కడ లేదు. ఒకవేళ స్ట్రెచ్చర్ని తీసుకెళ్లాలంటే కూడా కొంత అప్పుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్ని కొంచెం పైకి ఇలా ముందుకు స్ట్రేట్గా వెళ్లకుండా కొంత గడ్డగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ, అంటే వీధికి తోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని చూస్తే కనుక ఖచ్చితంగా ఆ ఎమర్జెన్సీలో కొంచెం అటు ఇటు అయినా కూడా అక్కడ కింద పడే పరిస్థితి, స్ట్రెచర్ కింద పడి స్ట్రెచర్ మీద పేషెంట్ కింద పడడం, ఇలా పలు రకాలుగా అక్కడైతే మొత్తం అవాంతరాలు ఉన్నాయి తప్పితే ఆసుపత్రి ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, నిర్వాహకులంతా కూడా యాజమాన్యం కానీ పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా అక్కడ ఆసుపత్రిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే అంబులెన్స్ నిలబెట్టడానికి అవకాశం లేదనుకుంటున్నారు, కానీ వచ్చిన పేషెంట్లు పెట్టుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు ఏమైనా అక్కడ మీకు అనిపించాయా? లేకపోతే రోడ్డు మీదనే పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నారా ఏంటి? అదేమైనా మీకు ఏమైనా అబ్జర్వ్ చేశారా వాటి మీద? అంటే పార్కింగ్ ప్లేస్ అక్కడ లేకపోగా వచ్చిన పేషెంట్లందరినీ కూడా అంటే ఏదైతే పేషెంట్లకు వస్తున్నటువంటి అటెండర్లుగా చెప్పుకునే పర్సన్స్ ఎవరైతే వాళ్ళంతా కూడా వాళ్ళ వెహికల్స్ అంతా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ల ముందుకు అక్కడ ఉన్న సెక్యూరిటీ ముందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే వచ్చిన వారికి కూడా అక్కడ సౌకర్యాలు చూస్తే కనుక పూర్తి స్థాయిలో అధ్వస్థితిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు, అధ్వానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనీసం ఒక పేషెంట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్లోనో ఒక బైక్లోనో ఇంకో ఏదో రకంగా వచ్చినప్పుడు కనీసం అక్కడ వెహికల్ నిలుపుకుందాము, ఒక 10 నిమిషాలైనా అక్కడ వెహికల్ని ఆపుకుందాం అన్న పరిస్థితి కూడా అక్కడ లేదు. పూర్తి స్థాయిలో ఒకవేళ అక్కడ ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదు, కనీసం 2 నిమిషాలు మనం అక్కడ కానీ మన వెహికల్ అక్కడ పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ ఏమైనా ఆపారంటే కనుక ఆ లంగర్ హౌస్ నుంచి అటు ఏదైతే గోల్కొండ రూట్కి వెళ్ళే రూట్ ఏదైతే ఆ రూట్కు మొత్తం 1 కిలోమీటర్ మేర ఖచ్చితంగా ట్రాఫిక్ స్తంభన అనేది ఏర్పడుతుంది. అక్కడ చాలా క్లియర్గా అనిపిస్తున్న పరిస్థితి అక్కడ. రైట్. లైవ్లో శ్రీకాంత్, మీరు ఎందుకంటే నిన్న మీరు సాయంత్రం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాల్సిన ప్రయత్నం. ఎందుకంటే ఎప్పుడైతే సమాచారం అందిందో సమాచారం అందిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులని రిపోర్ట్ చేసిన విధానం కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూద్దాము. వీడియోలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఆ హాస్పిటల్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా బెదిరించే ప్రయత్నం చేశారు, ఎలా బామాలే ప్రయత్నం చేశారు, వీటన్నిటికీ సంబంధించి మీకు ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఇలాంటి హాస్పిటల్స్ తీసుకోవాల్సిన పర్మిషన్స్ కరెక్ట్గా తీసుకోకుండా ఇలా రోగులను ఇబ్బంది పెట్టడము, వాటిని ప్రశ్నించే మీడియా మీద దురుసుగా ప్రవర్తించడం, ఇది అన్నది చాలా కామన్గా జరిగిపోతున్న నేపథ్యంలో అది మొత్తం ఒకసారి చూడండి. చూసిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది.
లంగరోజులు ఉన్నటువంటి రెనోవా హాస్పిటల్ దగ్గర ఉన్న మనం ప్రస్తుతం. అయితే ఇక్కడ మనకు హాస్పిటల్ పరిస్థితి చూస్తే కనుక యాజమాన్య నిర్లక్ష్యంతో పార్కింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్న పరిస్థితి. అయితే దీనిపై కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు సైతం దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఒక ప్రముఖంగా రెనోవా హాస్పిటల్ ఒక ప్రముఖంగా ఉన్నటువంటి హాస్పిటల్, అలాంటి హాస్పిటల్లో ఇలాంటి ఒక నిర్లక్ష్యం వైఖరి అనేది ఎందుకు ఉందనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అంటే మనం చూస్తుంటే కనుక ప్రస్తుతం చూస్తుంటే మనకు పూర్తి స్థాయిలో రోడ్డు మీదే పూర్తి స్థాయిలో అంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనకు ఎలాంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక వార్డును కూడా నిర్మించకుండా పూర్తి స్థాయిలో రోడ్డు మీదే పూర్తిగా ఎమర్జెన్సీకి సంబంధించి తీసుకోవడం అనే పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏదైతుందో ఆ ట్రాఫిక్ సమస్య అనేది పూర్తి స్థాయిలో ఇక మనకు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. రోడ్డు మీదే పరిస్థితి అంటే ట్రాఫిక్ ఈ పార్కింగ్ వసతి అనేది లేకపోవడం అనేది ఇక్కడ ఒక మనం చెప్పుకోదగ్గటువంటి అంశము. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకు ఇలా పార్కింగ్ లేకపోవడం వల్ల మనకి ఏదైతే మెయిన్ రోడ్ లంగరోజులు ఉన్నటువంటి మెయిన్ రోడ్ దగ్గర ఈ పార్కింగ్ వసతి లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ ఏదైతే చూస్తున్నాం మనం రోడ్డు మీదే వెహికల్స్ ఆపేయడం కానీ అంటే ఒక పార్కింగ్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దీనివల్ల మనకు చూస్తే కనుక ట్రాఫిక్ స్తంభం అనేది మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల మనకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మన గతంలో కూడా చాలాసార్లు కూడా దీనికి సంబంధించి కూడా మనకు కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. అంటే దీనిపైన కూడా ఇంకా ఆసుపత్రి స్పందించకపోవడం అన్నది దేనికి నిదర్శనం అనేది ఇక్కడ మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనము ఓవరాల్ గా చూసుకుంటే కనుక రెనోవా హాస్పిటల్ దగ్గర ఏదైతే పార్కింగ్ లేని పరిస్థితి, సో మనం మేజర్ గా ఇక్కడ దీంతో పాటు కూడా హాస్పిటల్లో రోగులకు అనువైన చికిత్స అంటే వారికి సంబంధించిన చికిత్స అనేది కూడా పూర్తి స్థాయిలో అందించకపోవడం అనేది కూడా మనకు వినిపిస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. ఇది మొత్తం పైగా చూసుకుంటే కనుక ఆసుపత్రి ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి కనబరుస్తుంది, ఈ ఆసుపత్రి యాజమాన్యం ఇంకా ఎన్ని రోజులుగా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటది, అంటే ఈ ఫిర్యాదులు అందినాక కూడా ఈ పరిస్థితి ఎందుకు నెలకొన్నది అనేది ఇక్కడ మనకు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ట్రాఫిక్ మనం ముఖ్యంగా అటు ఆసుపత్రి లోపల పరిస్థితులను గమనించుకుంటే ఆసుపత్రి లోపల కూడా మనం చూసుకుంటే కనుక పూర్తి అనువైన సౌకర్యం లేకపోవడం వల్ల దానివల్ల రోగులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆ సమాచారం మేరకు మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఆసుపత్రిలో ఏదైతే చికిత్స అందిస్తున్నారో ఆ చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయి ఈ అనువైన చికిత్స లేకపోవడం అనేది మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. ఇక్కడ పరిస్థితుల్ని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్యూరిటీ ఏమంటారు దీనిపైన అని చెప్పేసి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒకసారి విజువల్ బీఆర్కే న్యూస్ ఛానల్. మీరు 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 ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన మీ పేరండి? మీ పేరేంటండి? మా పేరు శ్రీకాంత్. మీ పేరు? నా పేరు శివ. ఏం చేస్తుంటారండి ఇక్కడ మీరు? నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అండి. అంటే మనకు ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఒక పార్కింగ్ వసతి అనేది లేకపోవడం వల్ల ఈ ఒక విషయం మీరు మాట్లాడండి, ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనకి అంటే ఇక్కడ పార్కింగ్ వసతి లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఏర్పడి ఆ ఇబ్బంది ఏర్పడుతుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అంటే మీరు అంటే ఏం చెప్పాలనుకుంటారు? ఏది అలా కాదు, మీరు ఇక్కడికి వచ్చారు, వెల్ మీరు చేయాల్సింది చేస్తున్నారు, హ్యాపీనే. కానీ ఎవరిదైనా పర్మిషన్ తీసుకున్నారా? అంటే దేనికి పర్మిషన్ అంటున్నారు? హాస్పిటల్ ప్రెమిసెస్ లో. ఎందుకు పర్మిషన్ ఎందుకు అంటారు? ఇప్పుడు అంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి మనకు వచ్చినటువంటి మనకి ఏదైతే పరిస్థితి బాగాలేదని చెప్పి మన దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసినట్టు సమాచారం. అలాంటప్పుడు ఒకసారి చెప్పండి, అంటే ఈ ట్రాఫిక్ ఏర్పడడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనే పరిస్థితి మనకు వినిపిస్తున్నట్టు పరిస్థితి. ఈ ఇబ్బందులు అంటే ఎందుకు మీరు అంటే చూడలేదా? ఈ రోజులుగా ఈ పరిస్థితులు ఇప్పటిదాకా మీరు చూడలేదా? చెప్పండి. రైట్. అయితే మొత్తం పైన అయితే చూసుకుంటే కనుక మనకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శివ అనే వ్యక్తి కూడా మనతో మాట్లాడడం జరిగింది. అయితే ఓవరాల్ గా అంటే మనకి ఇక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రము లోపలికి రండి మాట్లాడదామనే మాటలు మాట్లాడుతున్నారు తప్పితే ఈ పరిస్థితి ఏదైతే అంటే మన మీరు పర్మిషన్ తీసుకున్నారంటే కూడా మాట్లాడేది అంటే ఇప్పుడు సమస్యని లేవనెత్తడానికి పర్మిషన్ అవసరం లేదనేది మనం తెలిసిన విషయం. అలాంటప్పుడు ఈ సమస్యను బట్టి మనం చూస్తే కనుక చూసారే మనకు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. వాళ్ళు మన ఫోటోలు చేయడం, ఐడి కార్డులు అంటే ఎంతసేపు సమస్యలు లేవనెత్తున్న సమయంలో బెదిరింపులకు పాల్పడడం, ఇలా ఐడి కార్డులు ఫోటోలు తీసుకొని పోవడం కానీ అంటే పరిస్థితి మీరు చాలా క్లియర్ గా చూస్తూ ఉన్నారు. అంటే మనకు
పరిస్థితి ఏంటి, సమస్య ఏంటని మాట్లాడుతుంటే ఆ మాటలు మాట్లాడకుండా మనపై ఏదైతే మీడియాపై దౌర్జన్యంగా వాళ్ళు ఫోటోలు తీసి వీడియోలు తీసి బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఈ సమస్య ఏంటి, సమస్యను పరిష్కరించము అనే ఆలోచన వాళ్ళకి దూరం లేకుండా మనం చూస్తుంటే కనుక బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పరిస్థితి. సో దీంట్లో కేవలం మనం పార్కింగ్కి సంబంధించిన సమస్యనే కాకుండా మరికొన్ని సమస్యలు చెప్పకుండానే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, ఏదైనా ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే చుట్టూ ఆ బిల్డింగ్ చుట్టూ ఖచ్చితంగా కొద్ది ప్లేస్ వదిలేయాలన్నది మనందరికీ తెలిసిన ఒక కండిషన్. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం బిల్డింగ్ కట్టే సమయంలో చుట్టూ వదిలేసిన తర్వాత మాత్రమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అన్నది. అందులో ముఖ్యంగా ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేటప్పుడు కానివ్వండి, వాటికి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్లు రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి అవసరం ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లు ఉండాలి. ఆ ఏర్పాట్లు ఏమి కనిపించట్లేదు. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా నిజంగానే జిహెచ్ఎంసీ నామ్స్కి అనుగుణంగా కట్టారా లేదన్నది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇక కమర్షియల్ కాంప్లెక్స్లు అలాగే ఇలాంటి హాస్పిటల్స్ కలిపి అక్కడ నిర్మాణం జరిగినప్పుడు నిజంగానే అనుకోకుండా ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటన నుంచి జనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే క్రమంలో కీలకంగా మారేవి ఏవైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానివ్వండి, దానికి సంబంధించిన స్టేర్ కేసులు. నాకు ఇప్పటి వరకు కనిపించిన విజువల్స్లో అయితే ఎక్కడే కానీ ఆ స్టేర్ కేస్ అయితే నాకు కనిపించట్లేదు. నిజంగానే అక్కడ ఏదైనా ఘటన జరిగింది అంటే అక్కడికి వెళ్ళి ఏవైతే ఫైర్ ఇంజన్లు ఉన్నాయో ఫైర్ ఇంజన్లు ఏవైనా అక్కడ చర్యలు తీసుకోవాలనుకుంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఏర్పాట్లు అయితే అక్కడ కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలోనే మనం చూసాము, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో గత వారం 10 రోజుల్లోనే 2-3 ఘటనలు జరగడము, ఆ ఘటన జరిగిన నేపథ్యంలో కొద్దిమంది చనిపోవడం అన్నది కూడా మనం విన్న నేపథ్యము. మరి ఇలా పర్మిషన్లు లేకుండా హాస్పిటల్స్ ఎలా నడిపేస్తున్నారు చూడొచ్చు. విజువల్స్లో కూడా మీకు కనిపిస్తుంది. దాదాపుగా మనకి 2 వైపులా 3 వైపులు కవర్ అవుతుంది. 3 వైపులు కవర్ అయ్యే నేపథ్యంలో కూడా ఎక్కడే కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ కానివ్వండి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయకుండానే ఈ హాస్పిటల్ నడుపుతున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఎలాంటి కమర్షియల్ కాంప్లెక్స్ అయినా లేదా ఇలాంటి హాస్పిటల్ అయినా సరే పార్కింగ్కి ఖచ్చితంగా ఏర్పాట్లు ఉండాల్సిందే. ఆ పార్కింగ్ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, అక్కడ ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అన్నది ట్రాఫిక్ వాళ్ళు ఇచ్చిన ఒక నిబంధన. ఎవరైనా సరే ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, అది హాస్పిటల్ కావచ్చు, హోటల్ కావచ్చు, లేకపోతే మరేదైనా పర్లేదు. కానీ అక్కడ వచ్చే కస్టమర్లకు అనుగుణంగా అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలన్నది ఒక కీలకమైన అంశం. అయితే సరే అది కేవలం సౌకర్యానికి సంబంధించింది. కానీ ఇక్కడ మరొక కీలకమైన అంశము ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ లేకుండా ఇలా వందలాది మంది హాస్పిటల్కి వచ్చి ఆ హాస్పిటల్లో లోపల ఉన్నప్పుడు అనుకోకుండా ఏదైనా ఘటన జరిగితే వాళ్ళను కాపాడడానికి అవసరమైన ఏర్పాట్లు అక్కడ పరిస్థితులు లేకపోవడం అనేది కూడా ఒక అఫెన్స్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెనోవా హాస్పిటల్ వాళ్ళ యాటిట్యూడ్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మీకు ఏమైనా కావాలంటే లోపలండి మాట్లాడుకుందాము, అసలు మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ, మీరు ఎందుకు వచ్చారు, మీ పేరేంటి అని చెప్పడము, ఒక వ్యక్తి వచ్చి ఆ ఫోటోలు తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ చూస్తుంటే వెరీ క్లియర్లీ వాళ్ళు అక్కడ ఉన్న సమస్య అనేది వాళ్ళకి తెలుసు. ఆ సమస్యకు పరిష్కారం వెతకకుండా ఆ సమస్యను ఎత్తి చూపేందుకు వచ్చిన మీడియా వాళ్ళను బెదిరిస్తే పని అయిపోతుంది అనుకోవడం అన్నది చాలా ఒక మూర్ఖత్వంగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక హాస్యాస్పదమైన ఒక యాక్టివిటీగానే మనం చూడాలి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద చర్చ చేయాల్సింది, మొదటిది అసలు బిల్డింగ్కి పర్మిషన్ ఉందా, ఆ బిల్డింగ్కి పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో ఏదైతే అకార్డింగ్ టు ది జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టారా లేదా అన్నది మొదటి ప్రశ్న. మరో ప్రశ్న మనం చూస్తే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకునే నేపథ్యంలో, దానికి పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్స్ తీసుకున్నారా లేదా అన్నది రెండో అంశం. సో ఈ 2 అంశాలను సంబంధించి చూడాల్సిందే. ఇలాంటివి అన్నీ లేకుండా ఒకవేళ హాస్పిటల్ అక్కడ నిర్మించినా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లో హాస్పిటల్ని ఏర్పాటు చేసినా సరే అది ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఎందుకంటే అలాంటి ప్లేసుల్లో మొదటిది వచ్చే రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి వేయాలంటే అవకాశం లేకపోవడం ఒకటైతే, లోపల అనుకోకుండా ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటనలో నుంచి బయటికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లలో ఫైర్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, ఫైర్ ఇంజన్స్ కానివ్వండి అక్కడి నుంచి తీసుకొని రావాలంటే ఆ ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు అవసరమైన స్పేస్ అక్కడ ఉండాల్సిందే. అవేవి కనిపించని నేపథ్యంలో ఈ రెండింటి మీద అధికారులు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాల్సిందే. దీని మీద చెకింగ్స్ చేయాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో రెనోవా హాస్పిటల్కి సంబంధించి అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా ముఖ్యంగా ఎమర్జెన్సీ రీజన్తో వచ్చే వాళ్ళను లోపల తీసుకెళ్లేందుకు అవాంతరాలు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు అక్కడ ప్రాణాలని కాపాడుతామని ఏదైతే చెప్తున్నారో దాని మీద అయితే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇప్పటిదాకా ఉన్న ఈ ఇష్యూ. మొత్తానికి ఇలాంటి ఇష్యూస్ బీఆర్కే న్యూస్ ప్రజల ముందు వస్తూనే ఉంటుంది, ప్రభుత్వాన్ని దీని మీద హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఒక్కచోట మంచి జరిగినా సరే అది బీఆర్కే న్యూస్ విజయంగానే మేము భావిస్తాం. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్.
నెక్స్ట్ న్యూస్ మ్యారథాన్ ప్రసారం అవుతుంది. స్టేట్ ట్యూన్.